రేయ్ జైలర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ అసలు. ఇంకా ఎంతకాలం అన్నా? త్వరలో మాట్లాడతాను చూడరా, ఏదో మూమెంట్ వస్తుందిరా. ఏంటి బయటికి వెళ్దామని నన్ను అడిగమని చెప్పి నువ్వు డల్లు కూర్చున్నావు? ఏం లేదురా, ఆఫీస్లో జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నా. ఏది నిన్న మీటింగ్ తర్వాత బాస్ నిన్ను బాగా అది కాదు బే, అదే జైత్రితో నేను మాట్లాడలేకపోతున్నాను కదా. అది రోజు జరిగేదే కదా, అదే ఏం జరగదు. అసలు ఏంటో నీ ప్రాబ్లం చెప్పు నాకు. హే రే లేట్ అవుతుంది, వెళ్దాం కదా. ఏ కూర్చో కూర్చో కూర్చో, ఈ రోజు నాకు తెలియాలి, చెప్పు. అంటే అదేరా, రోజు జైత్రితో ఏమేమి మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తా, కానీ అక్కడికి వెళ్ళాకెందుకో నోట మాట రావట్లేదు. చూడగానే పారిపోతున్నా. ఇలా అయితే ఎలానో ఏమో. అసలు నువ్వు ఏమీ చేయకుండా ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ ఎలా చేస్తున్నావు? నువ్వు వెళ్ళి ఏదైనా మాట్లాడితేనే కదా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదేంటోరా, జైత్రియే వచ్చి నాతో మాట్లాడితే తప్ప ఇవేవి అవ్వవు. ఏంటి జైత్రి నీతో తనంటే తానే వచ్చి మాట్లాడుతుంది? ఏమో ఏంటి పగటికల్లా నీ బాడీలో కెఫెన్ లెవెల్స్ తక్కువై నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అర్జెంటుగా నీకు కాఫీ, నాకు కాన్సర్ట్ పడాలి, వెళ్ళి రెడీ అయిపో. సరే టీషర్ట్ మార్చుకొని వస్తా. నేను లేకుండా ఏమైపోతారో. ఒకటి క్యాప్చినో. యా. ఫోన్ ఏంటి ఇక్కడ, ఎవరో మర్చిపోయారు అనుకుంటా. హలో, అక్కడే ఉన్నానండి స్విస్ కెఫేలో. ఓకే అండి, యా ఐ విల్ వెయిట్. యా. ఏయ్ కొత్త ఫోను నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావు? కొత్త ఫోన్ ఏంది బే, ఎవరో అమ్మాయి ఇక్కడ మర్చిపోయిందంట, పక్కనే ఉంది తీసుకుంటా అంది. అవునా? ఒక నిమిషం ఆగు, ఈ బ్యాక్ కవర్ ఎక్కడో చూసినట్టుందే. అవునా? రే నువ్వే ఇచ్చేసారా, నేను పక్కన ఉంటాను. నువ్వు ఎలాగో మాట్లాడలేవని చెప్పి నేచర్ నీకు ఛాన్స్ ఇచ్చింది, వెళ్ళి మాట్లాడు, వాడుకో. రే అది కాదురా, నేను ఎగ్జిట్ అవుతున్నా, బాయ్. రే హాయ్, ఐమ్ జైత్రి. హాయ్, ఐఎమ్ శోభన్. ఫైనైట్ సొల్యూషన్స్ లో పనిచేస్తారు కదా, ఐ నో. యా. ఏంటి మొత్తం నించుని మాట్లాడుకుందామా లేదా కూర్చుందామా? యా పదండి కూర్చుందాం. సో ఇదే కదా మీ ఫోన్? యా యా, థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకండి? థ్యాంక్స్ చెప్పింది మీకు కాదండి, నా ఫోన్కి. దీనివల్లనే కదా మొత్తానికి మీరు నాతో మాట్లాడారు. ఏమిలా తెలిసింది? మాట్లాడడం ఏంటండి, ఏమంటున్నారు? అబ్బా అంత యాక్టింగ్ వద్దులే. లాస్ట్ 6 months నుంచి నాతో మాట్లాడాలని ముప్పతిప్పలు పడ్డారు కదా. పడకుండా బానే మేనేజ్ చేసామే, ఎలా దొరికిపోయాం? అది మీకెలా? మీ అబ్బాయిలకేనా క్రష్ ఉండేది, మాకుండవా? అవును, కనులు కనులతో వచ్చాయంటే లవ్ స్టోరీ ఎక్కడి దాకా వచ్చింది? అంత లేదు, మనోడు అసలు మాట్లాడితేనే కదా చూపులు అయ్యేది, దోచుకునేది. అయినా వాడికి అంత భయం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అబ్బా 6 months నుంచి ఇదే చెప్తున్నావు, అయినా నచ్చక నీకు ఒక్కడు నచ్చాడు, నువ్వే ఇది తనతో మాట్లాడేచ్చు కదా. నో నో నో, నువ్వే అన్నావు కదా నచ్చక ఒకడు నచ్చాడని. మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అయినా నేనంటే ఇష్టమని తెలిసాక వాడిని అలా సిగ్గుపడుతూ భయపడుతూ చూస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఏంటో ఇలా మాట్లాడకుండా ప్రేమ పుట్టడానికి ముకుందా సినిమాలో మీరేం వరుణ్ తేజ్ పూజా హెగ్డేల్ కూడా కాదు. ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. బా ఏదో రోజు వాడే మాట్లాడతాడు చూడు. నా వెనకాల నాకు తెలియకుండా ఇంత జరిగిందా? అయినా ముందే నువ్వు మాట్లాడుంటే ఈ 6 months వేస్ట్ అయి ఉండేది కాదు కదా. అబ్బా అదేదో నువ్వే మాట్లాడుండొచ్చు కదా.